కూటమి ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. ఏపీలో ప్రజాస్వామ్యం అనేది లేదని, ప్రతిపక్షాలను శత్రువులుగా చూస్తున్నారన్నారు. వైఎస్ జగన్ హెలీప్యాడ్కు కూడా అనుమతి ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది అని ప్రశ్నించారు ఆయన. ఎంతో పేదరికంలో ఉన్న కుప్పంలో ఎప్పుడు నీళ్లతో ఉండే అమరావతిలో ఎయిర్పోర్ట్లు ఎందుకు కడుతున్నారని చంద్రబాబును ప్రశ్నించారు చింతామోహన్. కుప్పంలో పేదరికం విపరీతంగా ఉంది. 3 పూటల్లో కనీసం ఒక్క పూట భోజనం చేయలేనటువంటి వాళ్ళు 50% పైన ఉన్నారు. అక్కడ కనీసం బస్సులో పోయేదానికి కూడా పరిస్థితులు లేవు. అక్కడ విమానాశ్రయం తీసుకురావాలంటున్నాడు చంద్రబాబు నాయుడు. కుప్పంలో విమానాశ్రయం ఎందుకు? నీ స్వార్థానికి కొరకు కదా. 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నారు కుప్పంలో నేను అడుగుతున్నాను. అమరావతిలో విమానాశ్రయం, నీటిపైన విమానాశ్రయం. ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెర్రివేషాలు వేస్తా ఉంది. మైక్ పర్మిషన్ కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కూటమి ప్రభుత్వం. మరి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి వెళ్లాలంటే హెలిపాడ్ కూడా పర్మిషన్ ఇచ్చేదానికి మీకేమైనా బాధ? ఏంటి మీరు ప్రతిపక్షాలను ఎలా చూస్తున్నారు? శత్రువులుగా చూస్తున్నారా?